కాలం నుంచి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అందిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరగబోతుంది। ఈ సమ్మెలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా నా విధిగా ఉందో తెలియజేస్తున్నాం। అలాగే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతున్నాం। అలాగే మరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి। అలాగే ఇండస్ట్రీలో పనిచేసినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం। సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి। అలాగే సింగరేణిలో పనిచేసే కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో మరి 5,000 రూపాయలు ఇచ్చిళ్ళు, ఈసారి 20,000 రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం। అలాగే మరి సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి। ఈ విధంగా అనేక డిమాండ్లతోని అంటే ఇటు బీమా రంగం కానివ్వండి, రవాణా రంగం, బొగ్గు రంగము, అలాగే రైల్వేస్, బ్యాంకింగ్, స్కీమ్ వర్కర్లు ఈరోజు సుమారుగా మరి 30 కోట్ల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్మికులు చేస్తున్నారు। ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి వెంటనే స్పందించి ఆ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం। లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత। కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి।